ఆల్రెడీ మనకి రామగిరి సర్కిల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ విషయంలో గొడవైంది. సుధాకర్ని సంబోధిస్తూ పోలీసులను బట్టలోడు తీస్తాను నేను, బట్టలోడు తీసి నిలబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ జరిగే విధంగా చూస్తానని జగన్ అనౌన్స్ చేయడం, దానికి సుధాకరు నువ్వుడు బట్టలు ఈడదీయడానికి నువ్వు ఇచ్చావా మా బట్టలు, ఇదేమి అరటి తొక్క కాదు, తోలు తీయడం తొక్క తీయడం అనే ఆయన గట్టిగా ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో భద్రత మేము కల్పించాము, 150 మంది పోలీసుల్ని మేము అక్కడ పెట్టామని ఎస్పీ రత్న కూడా సత్యసాయి జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. భద్రతా వైఫల్యం లేదు, ఇది వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అతిగా వెళ్ళి పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించడం వల్ల ఇది జరిగిందనేది వీళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని విచారణ జరిపించడం అనేది స్టార్ట్ చేసింది. ఇది కూడా పెద్ద కుట్ర, మరొక కుట్రకు తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే నెక్స్ట్ ఎవరు జగన్కి హెలికాప్టర్ ఇవ్వకూడదు, ఇప్పుడు హెలికాప్టర్ ఇచ్చిన వాళ్ళని కానీ హరాస్మెంట్ మనం పెడితే నెక్స్ట్ జగన్కి ఎవరు హెలికాప్టర్ ఇవ్వడు, అప్పుడు చచ్చినట్టు జగన్ ప్రయాణాలు ఆపుకోవాల్సి వస్తుంది అనేది తెలుగుదేశం ప్లాను. ఆ ప్లాన్కి అనుగుణంగానే దీంట్లో వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తే పైలట్ కోపైలట్ తప్పేముంది ఇక్కడ, వీళ్ళు భద్రత ఇవ్వడం వల్ల విండ్షీల్డ్ ధ్వంసం అయింది, విండ్షీల్డ్ ధ్వంసం వల్ల ఇది ఫుల్ సెక్యూరిటీ మనం ఇవ్వలేము, రేపు పొద్దున ఏదైనా జగన్కి అయితే ఇబ్బంది అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది, కలెక్టర్కి ఎస్పీకి ఇన్ఫామ్ చేయాలి. ఇది ప్రైవేటు వ్యవహారం, ఆయన కోసం వచ్చింది, ఇది గవర్నమెంట్ కోసం రాలేదు. జగన్ తీసుకొచ్చాడు, జగన్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, జగన్ ఓకే చేశాడు, వెళ్ళిపోయారు. కావాలనే వాళ్ళని వేధించడానికి ఇవన్నీ చేస్తున్నారు. రేపొద్దున వేరే ఏవియేషన్ ఇది కూడా ఇవ్వదు, ఇది ఇంకా వీళ్ళు ఎవరు ఈ జగన్కి రేపొద్దున, ఎందుకంటే బెంగళూరు నుంచి ఎక్కువ రావాలంటే ఆయన వీళ్ళ దీంట్లోనే వస్తున్నాడు. వీళ్ళెవరు వేరే వాళ్ళు కూడా ఎందుకులే జగన్తో పోలిస్తే అక్కడ రాజకీయాలు గొడవలు అయ్యి మన హెలికాప్టర్తో ప్రాబ్లం వస్తుందని వాళ్ళు కూడా ఎవరు. దానివల్ల జగన్ మొబిలిటీని తగ్గించడానికి, రెండోది సెక్యూరిటీ లేకుండా జగన్ని ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు ఎందుకంటే హెలికాప్టర్లో రావడానికి రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి రావడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు హెలికాప్టర్లో వస్తాడు. ఇప్పుడు హెలికాప్టర్లు ఇవ్వలేదనుకో రేపు పొద్దున్న జగన్కి ఏం చేయాలి, జగన్ అప్పుడు రోడ్డు మార్గంలో రావాలి, రోడ్డు మార్గం రావాలంటే హై రిస్క్ ట్రాఫిక్. సో ఇది అందువల్ల జగన్ ఏం చేస్తాడు, 4 సార్లు వచ్చేది ఒకసారి వద్దాం అనుకుంటాడు. ఇది ప్లాను వీళ్ళది. కుట్ర చేసి ఏవియేషన్ వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ద్వారా జగన్కి హెలికాప్టర్లు ఇవ్వకుండా చేయడం, తద్వారా జగన్ భద్రతని ప్రమాదంలో పడేయడం, రెండోది జగన్ మొబిలిటీని కట్ చేయడం, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి జగన్ మొబిలిటీని కట్ చేయడం అనేది వీళ్ళ ఉద్దేశం అనేది వైసీపీ ఆరోపిస్తుంది. సాక్షులు కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద కథనం వచ్చిందనమాట. సో వీళ్ళేమో ఇలా ఆరోపిస్తున్నారు, వీళ్ళేమో మీరే కదా అన్నారు ప్రమాదం జరిగింది, భద్రత లేదు, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని వీళ్ళు అన్నారు. సో ఇద్దరి వైపు నుంచి రాజకీయ గొడవలే జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్ల సంస్థల్ని ఇబ్బంది పెట్టడం అనేది కనిపిస్తుంది. నిజంగా దీని మీద ఎంక్వైరీ కాదు, భద్రత ఇచ్చారా లేదా అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. అది వదిలేసి హెలికాప్టర్ మీద ఎంక్వైరీ చేయడం, పైలట్ని కోపైలట్ని పిలిపించడం ఇక్కడికి, ఇప్పుడు ఇదంతా హరాస్మెంట్ కిందకి వస్తుంది. సో ఎందుకు మనకి తలనొప్పులు అనేది వాళ్ళు అనుకుంటారు కదా, మరి రేపు కేసు అవుతుంది, కేసు కోర్టులో హాజరు కావాలి, పైలట్ కోపైలట్ కూడా రేపొద్దున ఆ సంస్థ మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తారు, మేము ఎందుకు ఇలాంటి సంస్థల్లో పనిచేయాలి, సో జగన్కి హెలికాప్టర్లు ఇస్తే మనకు తలనొప్పులు, కేసులు వస్తాయి, రేపు వెళ్ళాలి అన్నదైతే క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల్ని నానా ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తుంది. గతంలో జగన్ కూడా అదే చేశాడు, ఇప్పుడు జగన్ అటుపక్క ఉన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పెట్టాలి వీళ్ళని వాళ్ళు ట్రై చేస్తారు. ఇది రాజకీయాల్లో సాధారణం, ఎత్తుకు ఎత్తులు అనేవి ఉంటాయి, ఒకరు ఎత్తేసినప్పుడు నువ్వేం పై ఎత్తేస్తావు అనేది చూడాలి, అది ఇంపార్టెంట్. జగన్కి కూడా ఇదేం కొత్త కాదు, గతంలో కూడా ఆయన 10 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎదుర్కొన్నాడు, జైలుకి కూడా వెళ్ళాడు, కాబట్టి జగన్ కూడా తప్పదు ఇదంతా.